గణాధిపతయే నమః. ఈరోజు మనం 2019వ సంవత్సరంలో ఏర్పడినటువంటి ఛాలెంజెస్ని, సమస్యల్ని విజయవంతంగా పూర్తి చేసి మంచి విజయపథంలో దూసుకుపోతున్నటువంటి మేషరాశి వాళ్ళు ఈ 2020వ సంవత్సరంలో మొదటి నెల అయినటువంటి జనవరి నెలలో ప్రప్రథమంగా ఈ మాసంలో వీళ్ళకి ఈ గ్రహస్థితుల రీత్యా ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ఈ మేషరాశి అనగానే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మేషరాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ మేషరాశి వాళ్ళకి ఈ 2020వ సంవత్సరం జనవరి నెలలో రాహువు 3వ ఇంట అంటే మిథున రాశిలో, అలాగే గురుడు, శని, కేతువు భాగ్యస్థానంలో అంటే ధనుసు రాశిలో సంచరిస్తున్నారు. ఇక మిగిలినటువంటి గ్రహాలు రవి, బుధ, శుక్రులు వరుసగా ధనుసులో, మకరంలో, కుంభంలో సంచరించడం అనేటువంటిది ఈ మేషరాశి వాళ్ళకి ఈ జనవరి నెలలో ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. అయితే ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ మాసంలో ఎవరు ఏ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నా వాళ్ళందరికీ, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, అన్ని పరిస్థితుల్లో, అన్ని రకాల పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పబడుతోంది. అంటే ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, ఫార్మర్స్, రైతులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, స్త్రీలు, పురుషులు ఎవరు ఏ వృత్తి చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ రంగాల్లో మంచి స్థితికి వెళ్ళేటట్లుగా, మంచి దశకి వెళ్ళేటట్టుగా గ్రహచారం అనేటువంటిది ఈ మాసంలో సంచరిస్తోంది. కనుక ఈ మేషరాశి వాళ్ళకి ఈ 2020వ సంవత్సరం జనవరి నెల అనేటువంటిది మంచి శుభారంభంగా చెప్పవచ్చు. ఇక ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయ వనరులు బాగుంటాయి, ఆదాయ వనరులు పెరుగుతాయి. కుటుంబ ఖర్చులు కూడా అనుకోని రీతిగా పెరిగినప్పటికీ దానికి తగినట్లుగా ఆదాయ వనరులు పెరగటం అనేటువంటిది మంచి శుభకరమైనటువంటి పరిణామంగా గోచరిస్తోంది. ఈ మేషరాశి వాళ్ళ యొక్క ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే అవివాహితులు ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలంగా చెప్పబడుతోంది. పునర్వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి వివాహ యోగ్యమైన కాలంగా చెప్పబడుతోంది. ఇక ఈ జనవరి నెలలో ఈ మేషరాశి వాళ్ళు చక్కగా నూతన వస్త్ర వాహనాలని కొనుగోలు చేస్తారు. అలాగే భూ స్థిరాస్తుల్ని కూడా కొనుగోలు చేస్తారు. గతంలో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తులు, భూములు, పొలాలు, ఇళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కటి రేటును పొందుతాయి. అంటే వాటి యొక్క విలువలు పెరుగుతాయి, కానీ అమ్మడానికి మాత్రం కొద్ది ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఈ మేషరాశి వాళ్ళు నూతనంగా కొత్త వ్యాపారాలని, కొత్త వృత్తులని, కొత్త ప్రవృత్తుల్ని ప్రారంభిస్తారు. ఈ కొత్తగా ప్రారంభించినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి మంచి నల్లేరు మీద నడకలాగా సాగిపోయేటువంటి పరిస్థితి ఈ జనవరి మాసంలో గోచరిస్తోంది. ఇక మేషరాశి వాళ్ళకి ప్రతి విషయంలోనూ వీళ్ళదే పైచేయి అన్నట్లుగా సాగుతుంది. అంటే బంధుమిత్రుల్లో కానీ, కుటుంబంలో కానీ, లేదా సమాజంలో కానీ వీళ్ళదే పైచేయి అన్నట్లుగా ఈ మాసం అంతా కొనసాగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అలాగే వీళ్ళు ముఖ్యంగా మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏదైతే ఉందంటే ఈ 2020వ సంవత్సరంలోనే ముఖ్యమైన విషయం ఏమిటంటే వీళ్ళు తాత్కాలికమైనటువంటి వ్యామోహాలకి, ప్రలోభాలకి లొంగిపోకుండా, అంటే అప్పటికప్పుడు సంతోషాన్ని ఇచ్చేటువంటి అల్పమైన విషయాల జోలికి పోకుండా ఉన్నంత కాలం, అంటే వ్యసనాల జోలికి, స్త్రీ వ్యసనం, తాగుడు ఇటువంటి వాటి జోలికి పోనంత కాలం ఈ మేషరాశి వాళ్ళకి తిరుగులేని విజయం అనేటువంటిది 2020వ సంవత్సరం అందించబోతోంది. ఆ 2020వ సంవత్సరంలో కూడా ఈ జనవరి నెల అనేటువంటిది అత్యంత శుభకరమైనటువంటి ప్రారంభంగా చెప్పబడుతోంది. ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశంగా ఇది చెప్పడం జరుగుతోంది. ఇక ఈ మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి విషయంలోనూ వీళ్ళదే పై చేయవుతుందని చెప్పాం. అలాగే కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు అనేటువంటివి తొలగిపోతాయి. ఎవరైతే గతంలో కొద్దిపాటి భార్యాభర్తల మధ్య విభేదాలతో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఈ సంవత్సరంలో జనవరి మాసంలో వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాల తీవ్రత తగ్గుతుంది. అలాగే జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తగ్గిపోతాయి.
చక్కగా మంచి అవగాహనతో కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. ఎవరైతే వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి అత్యంత అనుకూలమైన కాలంగా ఈ జనవరి నెల చెప్పబడుతోంది. అలాగే ఎవరైతే విదేశీ యానం కోసం విదేశీ యానం చెయ్యాలని ఉత్సాహపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మంచి యోగ్యమైన కాలంగా గోచరిస్తోంది. ఇక ఈ మేషరాశి వాళ్ళలో ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి స్త్రీలకి ఎలా ఉందంటే వాళ్ళ మాట కుటుంబంలో వేదవాక్కుగా పరిగణించబడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అయినప్పటికీ మేషరాశి స్త్రీలైనా పురుషులైనా సరే పిల్లల్ని అతిగారాభం చేయటం అనేటువంటిది చేయరాదు. ఇది మరొక ముఖ్యమైనటువంటి సూచనగా మేషరాశి వాళ్ళకి చెప్పబడుతోంది. ఇక ఈ అతిగారాభం వలన ఈ మేషరాశి సంతానం కొద్దిపాటి ఇబ్బందులు పడే పరిస్థితి గోచరిస్తోంది. ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా స్త్రీ సంతాన పురోభివృద్ధి ఈ మాసంలో, ఈ సంవత్సరంలో చాలా బాగుంటుంది. పురుష సంతానం రీత్యా వాళ్ళలో ప్రథమ సంతానం రీత్యా కొద్దిపాటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఆ ప్రథమ సంతానం ఎవరికైతే మేషరాశి వాళ్ళకి పుత్రుడు ఉంటాడో వాళ్ళు కొద్దిపాటి తల్లిదండ్రుల మాటని పెడచవని పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. వాళ్ళ సంరక్షణ విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించవలసిందిగా ఈ జనవరి నెలలో మేషరాశి వాళ్ళకి తెలియజేయటం జరుగుతోంది. ఇక మేషరాశి స్త్రీలు కళా సాంస్కృతిక రంగాల్లో ఈ కుట్లు, అల్లికలు వంటి మంచి చిన్న చిన్న పనుల్లో చక్కటి ప్రతిభ కనపరుస్తారు. వాళ్ళ టాలెంట్కి తగ్గట్టుగా చక్కటి పరిశ్రమ చేయటం వలన మంచి గుర్తింపుని పొందుతారు. ఈ మేషరాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో చక్కగా వాళ్ళు సమాజ సేవ చేయగలుగుతారు. నూతనంగా కొన్ని ట్రస్టులను పెట్టి చక్కగా మంచి అనాథలకి, అలాగే వృద్ధులకి, చేతగాని వాళ్ళకి, ఎవరైతే సమాజంలో ఓడిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ సేవ చేసేటువంటి భాగ్యం ఈ సంవత్సరంలో, ఈ 2020 సంవత్సరంలో జనవరి నెలలో కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక ఈ మేషరాశిలో ఎవరైతే ఉంటారో సంతానం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే ఈ సంతాన పురోభివృద్ధి కూడా కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ సంతాన పురోభివృద్ధి కూడా స్త్రీ సంతానం చక్కటి అభివృద్ధిని సాధిస్తారు. పురుష సంతానం విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కొన్ని పరిహారాలను కనుక పాటించగలిగితే ఆ ఇబ్బందుల్లోంచి బయటపడగలుగుతారు. అవివాహితులైనటువంటి స్త్రీలకి వివాహ యోగ్యమైన కాలం. అలాగే ముఖ్యంగా ఈ మాసంలో కొత్తగా బంగారు ఆభరణాలని కానీ, నూతన గృహ వాహనాలని కానీ కొనుగోలు చేస్తారు. అలాగే ఈ మేషరాశి వాళ్ళు ముఖ్యంగా ఈ మాసంలో నూతన వస్త్ర వాహనాలని కొనుగోలు చేయటం, కొత్త విలువైనటువంటి వస్తువుల్ని సేకరించటం, కళాఖండాలని కొనుగోలు చేయటం ఇటువంటివి చేస్తారు. వాటి కోసం అధికంగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తోంది. అయితే ఈ మేషరాశి స్త్రీలకైనా పురుషులకైనా కించిత్ అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. తలనొప్పి, మెడనొప్పి, నడునొప్పి వంటివి కొద్దిపాటి ఇబ్బందులు కలిగిస్తాయి. అలాగే అతిగా శ్రమ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఈ మేషరాశి వాళ్ళకి కొద్దిపాటి నరాల బలహీనత కూడా వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కారణం ఏంటంటే ఈ మేషరాశి వాళ్ళు అతిగా శ్రమ పట్టడానికి, నిరంతరం మేలుకోవటం, ఆహార విహార నియమాలని పాటించకపోవటం, నిద్రాహారాలను వేళకి తీసుకోకపోవటం వలన నరాలన్నీ కూడా కొద్దిపాటి అలసటకి గురయ్యి కొంచెం నరాల బలహీనత కూడా వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లో మేషరాశి స్త్రీలైనా పురుషులైనా సరే ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆహార విహార నియమాలను పాటించండి. వేళకి భోజనం చేయండి, వేళకి నిద్రపోండి. ఈ ఒక్క నియమాన్ని కనుక పాటించగలిగితే వచ్చేటువంటి కొద్దిపాటి అనారోగ్య సమస్యల్ని ఈజీగా సునాయాసంగా దాటగలుగుతారు. ఇక ఈ మేషరాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి తేదీలుగా ఈ జనవరి మాసంలో 1, 3, 9, 10, 12, 18, 19, 21, 27, 28, 30 తేదీలు చెప్పబడుతున్నాయి. అలాగే వ్యతిరేకమైన తేదీలుగా 5, 7, 8, 14, 16, 17, 23, 25, 26గా చెప్పబడుతున్నాయి. నేను చెప్పినటువంటి అదృష్టమైన తేదీల్లో ప్రముఖుల్ని కలవటం, ముఖ్యమైన కార్యక్రమాలు చేయటం, ఇందాక నేను చెప్పినట్లుగా మేషరాశి వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది కనుక అవతల వాళ్ళని కలవడానికి, అంటే శుభకార్యాల నిమిత్తం పెళ్ళిళ్ళు, పేరంటాలు, అలాగే ఈ శుభకార్యాలు, ఫంక్షన్స్ చేయాలనుకున్నప్పుడు వీటిని నేను చెప్పిన ఈ అదృష్ట దినాల్లో కనుక మొదలు పెట్టేటట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. చక్కగా పనులను విజయవంతంగా
పూర్తి చేసుకోగలుగుతారు. ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో మేషరాశి వాళ్ళకి మంచి రాజకీయ యోగం కలుగుతుంది. ఈ రాజకీయ యోగం కలిగినటువంటి వాళ్ళు కూడా నేను చెప్పిన ఈ అదృష్టమైన తేదీల్లో ప్రముఖుల్ని, వాళ్ళ పైన పార్టీలో ఉన్న పెద్దల్ని కలవటం వలన మంచి అధికార యోగ్యత కూడా కలుగుతుంది. ఇక ఈ మేషరాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చే కలర్స్గా రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, గోల్డ్ కలర్ అంటే ఎరుపు రంగు, నారింజ రంగు, బంగారు వర్ణం అనేటువంటివి అదృష్ట వర్ణాలుగా చెప్పబడుతున్నాయి. ఈ రంగుల్ని వీళ్ళ గృహాలకి కానీ, వాహనాలకు కానీ వాడేటట్లయితే, వీళ్ళ దుస్తుల్లో కానీ, గ్యాడ్జెట్స్లో కానీ వాడేటట్లయితే అవి మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఈ వర్ణాలు కలిగినటువంటి ఆ నెంబర్లు కలిగిన అంటే 1, 3, 9 టోటల్ వచ్చేటువంటి నెంబర్లు కలిగినటువంటి వాహనాలు ఎవరైతే వాడతారో వాళ్ళకి ఆ వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు మంచి అదృష్టం కలుగుతుంది. వెళ్ళిన పని విజయవంతం అవుతుంది. ఆర్థికంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. కనుక ఈ 2 విషయాలని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మేషరాశి వాళ్ళకి తెలియచేయటమైంది. అలాగే మేషరాశి వాళ్ళకి అదృష్టమైన వారాలుగా ఆదివారం, మంగళవారం, గురువారం చెప్పబడుతున్నాయి. ఈ వారాల్లోనే వీళ్ళు ముఖ్యమైన పనులను కనుక చేయగలిగితే మంచి శుభ ఫలితాలని సాధిస్తారు. ఇక ఈ మేషరాశి వాళ్ళకి వ్యక్తిగత జాతకరీత్యా ఏవైనా సరే కొద్దిపాటి ఇబ్బందులు కలిగిన వాళ్ళ యొక్క పరిస్థితుల్లో ఎవరైనా సరే వాళ్ళ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అన్నింటిలోనూ అన్ని రంగాల వాళ్ళకి, స్త్రీలకి, పురుషులకి అందరికీ పట్టిందల్లా బంగారంగా ఉండేటువంటి ఈ జనవరి నెలలో ఎవరికైనా సరే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కనుక కొద్దిపాటి ఇబ్బందులు ఉండేటట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారాలను కనుక పాటించగలిగితే వాటి నుంచి కూడా మీరు విముక్తిని పొందగలుగుతారు. మొట్టమొదటగా మీరు ఒక సద్గురు యొక్క ఆశీర్వచనం తీసుకోండి, లేదంటే తండ్రి గారి ఆశీర్వచనం తీసుకోండి. ఒకవేళ తండ్రి గారు కనుక లేకపోయేటట్లయితే కనీసం ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు తండ్రి గారి ఫోటోకి ఒక్క నమస్కారం చేసుకుని బయలుదేరేటట్లయితే ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఇది మేషరాశి వాళ్ళకి ఇచ్చేటువంటి మొట్టమొదటి రెమెడీ. ఇక రెండవ రెమెడీ ఏమిటంటే శనివారం కానీ, మంగళవారం కానీ, ముఖ్యంగా మంగళవారం మిస్ కాకుండా ఈ జనవరి నెలలో ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయించటం, లేదా ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని పూజించటం, ఆ పూజించినటువంటి సింధూరాన్ని తీసుకుని కాస్త నుదుటిన ధరించగలిగితే ఏ పనిలో అయినా సరే నిరాటంకంగా పూర్తి చేయగలుగుతారు. అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. అలాగే ఈ మేషరాశి వాళ్ళకి అన్నీ ఉండటం వలన, వీళ్ళకి శక్తి సామర్థ్యాలు కూడా అధికంగా ఉండటం వలన సహజంగానే వీళ్ళకి దృష్టి దోషం, గృహదోషం అంటే గృహానికి, వీళ్ళ ఇంటికి దృష్టి దోషం ఉంటుంది, వీళ్ళకి దృష్టి దోషం ఉంటుంది. అనవసరమైన శత్రుపీడలు ఉంటాయి. కనుక నేను చెప్పిన ఈ సింధూరాన్ని ఆంజనేయ స్వామికి కనుక పూజ చేసి ఆ సింధూరాన్ని కనుక ధరించగలిగితే ఈ దృష్టి దోషాలు, గృహదోషాలు, అలాగే శత్రుపీడలు పరిహారం అవుతాయి. పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. అలాగే ఇక మూడవ రెమెడీ ఏంటంటే ఈ మేషరాశి వాళ్ళు ప్రతిరోజు రాత్రి ఒక రాగి చెంబులో నీరు పోసుకుని ఒక చెక్క మీద పెట్టుకుని మరుసటి రోజు ఉదయం గనక ఆ నీటిని గనక తాగేటట్లయితే వాళ్ళకి కుజగ్రహ అనుగ్రహం కలిగి రుణాలు ఏమన్నా ఉంటే తీర్చగలుగుతారు. అలాగే వాళ్ళకి మంచి శత్రువులను జయించేటువంటి మంచి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. చక్కగా అన్నింటిలో దూసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఇక ఇంకొక రెమెడీ ఏమిటంటే ఈ మేషరాశి వాళ్ళు ఉపయోగించేటువంటి దుస్తుల్లో కానీ రెడ్ కలర్ని వాడగలిగితే, అంటే ఎరుపు రంగుని కానీ, మెరూన్ రంగుని కానీ వాడగలిగితే వాళ్ళకి మంచి విజయం లభిస్తుంది. ఎదుటి వాళ్ళు తొందరగా వశమయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఒకవేళ దుస్తులు కనుక అవి ధరించలేని పక్షంలో ఒక రెడ్ కలర్ కర్చీఫ్ని కనుక దగ్గర పెట్టుకునేటట్లయితే వీళ్ళకి కుజగ్రహ అనుగ్రహం కలుగుతుంది. దానివలన వాళ్ళు ఎవరినైనా సరే సహజంగానే పోరాట పటిముండి పోరాడి విజయం సాధించి, కష్టపడి విజయం సాధించే మనస్తత్వం కలిగినటువంటి మేషరాశి వాళ్ళకి చక్కటి విజయం లభిస్తుంది. అన్ని రంగాల్లో, అన్ని వృత్తుల్లోనూ వాళ్ళకి మంచి విజయ పథంలో దూసుకెళ్లేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక నేను చెప్పిన పరిహారాలని పాటించి, నేను చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని, నేను ఇందాక చెప్పినటువంటి అనవసరమైన వ్యామోహాలకి గురవద్దు, సంతానాన్ని అతిగా ఆరాపం చేయవద్దు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ మేషరాశి వాళ్ళు ఈ 2020 సంవత్సరం జనవరిలో మంచి అఖండ ఐశ్వర్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఆ పరమేశ్వరుడి కటాక్షాన్ని పొందుతూ, అలాగే ఆ పరమేశ్వరుడి యొక్క కటాక్షంతో చక్కటి విజయాలను నమోదు చేసుకోవాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.